ఓకే. ఆ! అంటే ఆవిడ కాలకృత్యాలు పడుకోవడం గానీ, నీళ్లు తాగడం గానీ, తినడం గానీ ఇవంతా ఇదేనా మా పని? ఆవిడ ఏం ఆహా! చేస్తుందా అని చెప్పడానికి. మామూలుగా చెప్తే అర్థం కాదు గదా! ఓకే. అందుకని అట్లా. ఓకే. ఇలా హ్మ్. చెప్పేటప్పటికన్నా చాలా మందికి మంచిగా రీచ్ అయిందన్నమాట ఆ! అది. అది. ఆ! చూస్తారు గదా! ఏంటిది వాళ్ళు తమాషాగా నవ్వుకుంటారు. అట్ ది సేమ్ టైమ్ మనం ఏదైతే చెప్తున్నామో అది కూడా ప్రజల్లోకి మైండ్‌లోకెళ్తది కదా! అవునండి. అట్లా. అంటే ఇంత ఫ్లూయెంట్‌గా ఎలా మాట్లాడుతున్నారు మీరు? ఫ్లూయెంట్ ఏం లేదండి. అక్కడ మనది యాక్చువల్‌గా నెల్లూరు. హ్మ్. నెల్లూరులో నేను ఇప్పుడు హైదరాబాద్‌లో అంటే మామూలుగా మనం బుక్ లాంగ్వేజ్ స్లాంగ్ మాట్లాడతాము. హ్మ్. కానీ నెల్లూరుకెళ్తే అట్టే ఇంక మామూలుగా దబిడి దిబిడే దానికి ఇంగేం కొలమానాలేం ఉండవు. ఓకే. ఊరికెళ్ళానంటే ఇంక చుట్టుపక్కలోళ్ళతో గాని, మా అమ్మ ఊరికెళ్ళినా అమ్మోళ్ళతో గాని ఇంకంతా మామూలుగానే. ఈ హ్మ్. ప్రొఫెషనల్ స్లాంగ్ రాదు. ఓకే. మడత పెట్టేయడమే. అంటే గొడవలు పడడం, దెబ్బలాడడం ఇట్లాంటివి గూడా వచ్చా మీకు? బేసిక్‌గా చాలా తక్కువండి. నేను గొడవ పెట్టి ఎవరైనా తిట్టాను అనంటే ఇంక వాళ్ళు సచ్చారే. ఇంక తిరిగి మాట్లాడలేరు. ఆ! అంటే అంత బేసిక్‌గా నాకు కోపం రాదు. వన్స్ ఒకసారి కోపం గాని వచ్చిందంటే ఎదుటి వాళ్ళు ఇంక మాట్లాడరు. హ్మ్. రైట్. హ్మ్. అంటే ఇంత ఇదిగా మాట్లాడుతున్నప్పుడు అంటే హ్మ్. మీరు మాట్లాడే ఇన్‌స్టా‌లో గాని, ఎక్కడైనా చూసిన యూట్యూబ్‌లో గాని, ఎక్కడైనా చూసినా గాని హ్మ్. మీరు మాట్లాడినవి గూడా చాలా వైరల్‌గా కనిపిస్తా ఓకే. ఉంటాయి. అంటే హ్మ్. మీరు ఇమిటేట్ చేసినా గాని, లేదంటే వాళ్ళని విమర్శించినా గాని. అయితే ఇంత ఇలా మీరు మాట్లాడుతున్నప్పుడు మీ మీద కూడా విమర్శలనేవి ఖచ్చితంగా వస్తాయి. ఓకే. మిమ్మల్ని కూడా ఖచ్చితంగా హ్మ్. తిడతా అంటారుగా. ఉంటారు. తిడతారు. ఉంటారు. ఆబ్వియస్‌లీ. అట్లా మీకు పర్సనల్‌గా ఏమైనా వచ్చినాయా? నాకు పర్సనల్‌గా ఏం అనలేదు కానీ ఫస్ట్ నేను అంత స్టార్టింగ్ పొజిషన్‌లో మాట్లాడుతున్నప్పుడు నాకు ఇది ఎప్పుడు టీడీపీ గెలిచిన తర్వాతనే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇట్లా కాల్స్ వచ్చాయి. వైఎస్ఆర్‌సీపీ గురించి నేను పిల్లల హత్యలు, రేపుల గురించి, మానభంగాల గురించి ఒకటి వీడియో చేశాను. ఏంటి ఆహా! అప్పుడు మీరు పార్టీలో ఉన్నప్పుడు ఉన్నప్పుడు ఏం జరిగాయి? హత్యలు జరిగినాయా? హరికథలు, బుర్రకథలు జరిగినాయా? ఇప్పుడెందుకు ఆ విధంగా గింజుకొని మాట్లాడుతున్నారు? ప్రభుత్వం చేసే మంచి పనుల గురించి చెప్పకుండా ఇష్టం వచ్చినట్టు ఏదో ఎక్కడో ఎవరికో జరిగిందని చెప్పేసి జరుగుతూ ఉంటాయి కామన్‌గా. మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరిగినయి ఇప్పుడు జరుగుతాయి. దానికి మాట్లాడేటప్పుడు నాకు ఒకరు కాల్ చేసి "ఏంటి పెద్ద ఎక్కువ మాట్లాడుతున్నావు. ఇప్పుడు నీ కూతురు ఎక్కడ చదువుతుందో నాకు తెలుసు. ఆవిడని తీసుకెళ్ళి రేప్ చేసి పడేస్తే అప్పుడు నువ్వేం చేస్తావు? నీ ప్రభుత్వం వస్తుందా? మీ బాబు గారొస్తారా? మీ పవన్ కళ్యాణ్ గారొస్తారా?" అని చెప్పేసి మాట్లాడారు. సో, ఓహ్! నేను ఓహో! అవునా? నేను చాలా ఇంటర్వ్యూస్ కూడా చెప్పా. నా బిడ్డ తలరాత అలాగే గాని రాసుంటే అలాగే జరుగుతది. నేనేం చేయలేను గదా! దాని గురించి నన్ను బెదిరిస్తే నేను మాట్లాడకుండా ఉండిపోతానని. అంటే ఓహ్! గట్టిగా ఎవరైనా వాయిస్ వినిపిస్తుంటే హ్మ్. వాళ్ళు మాట్లాడకుండా భయంతో ఉండిపోతారని. అట్లాంటి భయమేం లేవు నాకు. హ్మ్. తర్వాత ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్పాను. మళ్ళీ వాళ్ళు తిరిగి నాకు సారీ అని చెప్పారు. అది జరిగిపోయిందది. ఓకే. హ్మ్. అంటే మీకు సపోర్ట్ ఎవరున్నారు? అంటే మీ ఇట్లా మాట్లాడడానికి గాని, లేదంటే ఇట్లా మీరు స్క్రీన్ మీదకొచ్చి ఎందుకంటే ఒక ఆడపిల్లగా వచ్చి మాట్లాడాలంటే, ఇట్లా హ్మ్. మాట్లాడాలంటే మాట్లాడిన ప్రతి దాన్ని కూడా డిఫెండ్ చేసుకుంటూ, అది హ్మ్. కూడా ఎమ్మెల్యేలు, మినిస్టర్లు మాట్లాడిన వాళ్ళకి డైరెక్ట్‌గా మీరు వాళ్ళ పేరు తీసి అంటే ఓకే. చాలామంది అంటే ఇండైరెక్ట్‌గా మాట్లాడుతూ ఉంటారు. ఓకే. మీరు డైరెక్ట్‌గా వాళ్ళ పేరు తీసి డైరెక్ట్‌గా సూటిగా వాళ్ళకి సమాధానం ఇట్లా చెప్తున్నారంటే ఏంటి మీ ధైర్యం ఏంటి? ధైర్యం ఏంటుందండి? వాళ్ళు ప్రజా ప్రతినిధులు కదా! చాలా మంది ఇదే క్వెషన్ అడుగుతారు. ఏంటి హ్మ్. ఎమ్మెల్యే అంటే పుడింగనా? లేకపోతే ఎంపీలైతే ఏమైనా పెద్ద దేవుళ్ళా? హ్మ్. మనందరిని పరిపాలించేవాడు భగవంతుడు ఒక్కడే. భయపడితే భగవంతుడికి భయపడాలి. అంతే. ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ముఖ్యమంత్రులకు ఎందుకు భయపడతారు? హ్మ్. మనం ఓటేస్తే కదా వాళ్ళు గెలిచారు. ప్రజా ప్రతినిధులు. హ్మ్. ప్రజల కొరకు ఎన్నుకోబడ్డారు వాళ్ళు. హ్మ్. అంతేగాని వాళ్ళని చూస్తే భయమెందుకు? చాలా మంది అమ్మో! ఎమ్మెల్యే వస్తున్నారు. అమ్మో! ఎంపీ వస్తున్నారు. అది మనం గెలిపిస్తే వాళ్ళకి గెలిచారు. హ్మ్. దట్టు ఏంటి అర్థము? వాళ్ళు ప్రజలకి సేవ చేయడం కోసం గెలిచారు అని. ఈడేమో ప్రజలు ఓట్లు తీసుకుంటారు. అందులో ప్రజలది కూడా కొంచెం తప్పుందలండి. ఓటుకు నోటు తీసుకుంటున్నారు కాబట్టే ఈరోజు ఇష్టం వచ్చినట్టు అందరూ ఆటలాడుతున్నారు. హ్మ్. అది తీసుకోకుండా ఉంటే ఫాట్టుమని కొడితే నేను ఓటేసాను. నేను డబ్బులు తీసుకోకుండా నేను ఓటేసాను. కాబట్టి ఏదైనా గట్టిగా మాట్లాడే హక్కు నాకుందిరా అవులే అని చెప్పొచ్చు. హ్మ్. ఇప్పుడు ఈ ఓటుకు నోటు తీసుకోవడం వల్ల ఏంటి నీ నీ నువ్వేంటి మాట్లాడేది? నీ ఇంటికి నేను 6,000 పంపించాను తెలుసా? డబ్బులు తీసుకొని నువ్వు నాకు ఓటేసావు. అప్పుడు మాట్లాడడానికి వాళ్ళకి స్కోప్ ఉంటది. అవును. మాట్లాడడానికి మనకు స్కోప్ ఉండదు కదా! అవును. అందరూ ఎందుకో పెద్ద పెద్ద భయపడిపోతూ ఉంటారు. ఎమ్మెల్యేలు, వాళ్ళ ఎంపీలు, ముఖ్యమంత్రులు అని. ఎందుకు? నేను ఆ పార్టీ అని కాదు, ఈ పార్టీ అని, ఏ పార్టీ అని కాదు. హ్మ్. మామూలుగా చెప్తున్నా. మంచి చేసేవాళ్ళు మహానుభావులు. హ్మ్. చెడ చేసేవాళ్ళు ఎవరు రాక్షసులే నా దృష్టిలో. ఓకే. చెడు అంటే ఏంటి? రాష్ట్రాన్ని మంచిగా తీసుకెళ్లకుండా, డెవలప్ చేయకుండా, అందరికి ఉద్యోగాలు లేకుండా, చదువుకొని గూడా ఏదో పనులు చేసుకుంటూ, వ్యవసాయం చేసుకుంటూ వాళ్ళకి చదువుకున్నారు పాపం. చాలా డబ్బులు పోగే చదువుకున్నారు యువత. వాళ్ళకి ఉద్యోగాలు లేకుండా అలా పడేస్తే దాన్నేమంటారు?
ఇప్పుడు ఎవరు అడిగారు? డైరెక్ట్ జోబుల్లోకి డబ్బులు సరిపోతుందా నీకు? నెలకు 4,000 5,000 సరిపోతుందా నీకు? ఇంకా నీ పిల్లలకు చదువులు వద్దా? ఉపాధి ఏదైనా ఒకటి చూపించాలి కదా. నాకు అక్కడ ఇదైపోయింది. రైట్ అండి. అంటే ఇప్పుడు జనరల్గా మీరు మాట్లాడేంటంటే ఇప్పుడు అంటే కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారిని కానీ లేదా పవన్ కళ్యాణ్ గారిని కానీ ఎవరినైనా ఏదైనా మాట్లాడినా అంటే అవతల అపోజిషన్ పార్టీ ఏదైనా సరే ఎవరైనా ఏదైనా మాట్లాడితే వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడినా ఏం మాట్లాడినా కానీ డైరెక్ట్గా మీరే వీళ్ళకన్నా ముందు మీరే ప్రెస్ మీట్ పెట్టినట్టుగా లైవ్లోకి వచ్చేస్తున్నారు. వచ్చేసి డైరెక్ట్గా చెప్తున్నారు. అంటే చెప్తున్నారు మీకున్న అభిమానం అది. రైట్ నేను కాదంట్లా. అంటే మీరు డైరెక్ట్గా చెప్పేస్తున్నారు వాళ్ళకి. చెప్తున్నప్పుడు అంటే వాళ్ళు మాట్లాడింది కూడా మనం ఒకసారి ఆలోచిస్తే బెటర్ కదా. అంటే వచ్చారు మరి ఏం చేస్తున్నారు మీరు అని చెప్పన్నట్టుగా ఇప్పుడు రోజా గారు కానీ వీళ్ళు కానీ అడుగుతున్నారు. ఎన్ని నెలలు అయింది వచ్చి మీరు ప్రజలకు ఏమీ చేయలేదని చెప్పన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. అసలు ఏం జరిగింది ఏంటనేది మీరు కూడా ఒకసారి ఆలోచించారు. కాదు ఏం జరిగింది అని అంటే ఇప్పుడు వచ్చి 5.5 నెలలు అవుతుంది. సో మీరు 5 ఏళ్ళ నుండి ఏమి చేయలేదు మేము చేసాం కదా, మేము చేస్తున్నాం కదా, మాకు ఇంకా టైం ఇంకా 5 ఏళ్ళు కాలా. మీరు ఎప్పుడు మాట్లాడాలి? మీరు ఇంతకు ముందు రోజా గారు వచ్చా, శ్యామల గారు వచ్చినా, జగన్ అన్న వచ్చినా ఏం మాట్లాడుతున్నారు? ఒక హత్య జరిగినా మానభంగం జరిగిన అమ్మాయిల గురించి మాత్రమే మాట్లాడుతున్నారు తప్పితే వేరే విషయం మాట్లాడుతున్నారా? మాట్లాడలేదు కదా. ఇప్పుడు కంపెనీస్ కొన్ని లోకేష్ అన్న గారు కంపెనీస్ తీసుకొచ్చారా, దాని గురించి మాట్లాడుతున్నారా? మాట్లాడలేదు. ఇప్పుడు ఏంటిది రొయ్యల కంపెనీలు, చేపల మార్కెట్లు, ఇవే కంపెనీస్ అంటే? గుడ్డు ఆయన అంటాడు ఎవరు, గుడ్డు అమర్నాథ్, గుడివాడ అమర్నాథ్ ఇప్పుడే కోడి గుడ్డు పెట్టిందంట, పొదిగి ఎప్పుడుకో పిల్లలు అయిద్దంట, అప్పటి వరకు వెయిట్ చేయాలంట. ఇదా సమాధానాలా? ఇవే ఆన్సర్లా? ఇవే ఒక ఎంపీలు ఎమ్మెల్యేలు చెప్పాల్సిన మాటలు ఇవే? మరి ఎట్లా ఊరుకుంటారు చెప్పండి? మీకు వాక్చాతు స్పష్టంగా మాట్లాడి ఇది తెలియదు, ఏం మాట్లాడి తెలియదు. పోలవరం ఎప్పుడు ప్రాజెక్ట్ అవుద్దంటే, కంప్లీట్ ఎప్పుడు అయిద్దంటే మాకు తెలియదు, దాంట్లో ఏం జరిగింది ఇప్పటికే అర్థం కావట్లేదు మాకు అంటే, అదేమంటే అర్థం కావట్లేదు. ఇట్లా మాటల. ఇప్పుడు జగనన్న గారు వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా తీసుకొస్తా అన్నారు, తీసుకొచ్చారా? అంతకు ముందు బాబు గారు పదవిలో ఉన్నప్పుడు నీకు దమ్ము ధైర్యం లేదు, ప్రత్యేక పోయి అడగలేవు అని చెప్పేసి ఎంత ఏకాడు చూసే ఉంటారు కదా మీరు. మరి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏమైనా ప్రత్యేక హోదా తీసుకొచ్చారా? పోనీ నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళి మాట్లాడారా? ఎంతసేపటికి వెంకటేశ్వర స్వామి విగ్రహం ఇచ్చి కాళ్ళు మొక్కొస్తాడు తప్పితే మాకు ప్రత్యేక హోదా ఇయ్యా అని చెప్పేసి అడిగారా? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.